కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగరాల్లో పక్షుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. వాటిని పరిరక్షించేందుకు గుంటూరులోని కురిటపాడు వాకర్స్ అసోసియేషన్ చర్యలు చేపట్టింది. వాకింగ్ ట్రాక్పై ఉన్న చెట్లకు పక్షిగూళ్లను ఏర్పాటు చేసింది. గూళ్లు పెట్టుకునేందుకు చెట్లు లేక ఇబ్బందులు పడుతున్న పక్షుల కోసం వారు ఈ చర్యలు చేపట్టారు. అనంతపురంలోని స్వచ్ఛంద సంస్థ తయారు చేసిన కృత్రిమ పక్షిగూళ్లను తెప్పించినట్లు వారు తెలిపారు. ప్రముఖ కవి జయరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని పక్షిగూళ్ల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటారా? ఇక్కడ చెట్లకి అందరూ ఇక్కడే ఉండాలి. మన జీవితం మనతోటి కాదు, మన చుట్టూ ఉన్న పరిసరాలే మన జీవితాన్ని మార్చాయి, మన జ్ఞానాన్ని ఇచ్చాయి, నైతికతనిచ్చాయి, అన్ని ఇచ్చాయి. ఇప్పుడు అవన్నీ అంతరించిపోతున్నాయి. అవన్నీ అంతరించిపోయిన తర్వాత ఇంకా మనిషి ఒక్కడు ఉండలేడు, జీవించలేడు. కాబట్టి మనిషి కూడా అంతరించిపోతున్నాడు. ఇలాంటి వాతావరణం రేపు ఉండకూడదని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఇవాళ ప్రకృతి గురించి మాట్లాడుకోవటం. అందరు మహిళలు ఎక్కువ వచ్చారు, చాలా సంతోషం.